చూడండి పిల్లలు, ఇప్పుడు మనం చేసేదైతే పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ నుంచి ఎక్సర్సైజ్ నెంబర్ 4.3లో సెకండ్ క్వశ్చన్లో సెకండ్ వన్. చూడండి ఒకసారి క్వశ్చన్. రహీమ్ ట్రావెల్స్ 600 కిలోమీటర్స్ టు హిజ్ హోమ్. తను 600 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాడు. అయితే పార్ట్లీ బై ట్రైన్ అండ్ పార్ట్లీ బై కార్. అతను తను ఎలా వెళ్తున్నాడు? సగం దూరం ట్రైన్లో వెళ్తున్నాడు, సగం దూరం కార్లో వెళ్తున్నాడు. హీ టేక్స్ 8 hours ఇఫ్ హీ ట్రావెల్స్ 120 కిలోమీటర్స్ బై ట్రైన్. తనకి 8 hours టైం పడుతుంది ఎప్పుడు 120 కిలోమీటర్స్ ట్రైన్లో వెళ్తే. అండ్ అలానే రెస్ట్ బై కార్ హీ టేక్స్ 20 minutes మోర్. ఇఫ్ హీ ట్రావెల్స్ 200 కిలోమీటర్స్ బై ట్రైన్ అండ్ రెస్ట్ బై కార్, ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ అండ్ ద కార్. అయితే ఇప్పుడు మనం కార్ స్పీడ్ అనేది ఒకటి ఫైండ్ అవుట్ చేయాలి. దాంతోపాటు మనం ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి? ట్రైన్ స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఒక దాని స్పీడ్ ఎక్స్ అనుకుంటాం, ఇంకో దాని స్పీడ్ వై అనుకుంటాం. ఆ తర్వాత ఇచ్చిన కండిషన్స్ ప్రకారం ఫిజిక్స్లో ఫార్ములా గుర్తుంది కదా పిల్లలు, టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. అర్థమవుతుంది కదా? ఈ కిలోమీటర్స్, టైము, డిస్టెన్స్ ఏం కనపడినా అదే ఫార్ములా యూస్ చేయాలి, టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఒకవేళ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకో, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఫార్ములాని మనకు కావాల్సినట్టుగా కన్వే చేసుకోవాలి మనమే. ఇప్పుడైతే ఆన్సర్ చూద్దాం. చూడండి, లెట్ ది స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ బి x కిలోమీటర్స్ పర్ అవర్, లెట్ ద స్పీడ్ ఆఫ్ ది కార్ బి y కిలోమీటర్స్ పర్ అవర్. ట్రైన్ అనేది x కిలోమీటర్ స్పీడ్లో వెళ్తుంది, కార్ అనేది y కిలోమీటర్ స్పీడ్లో వెళ్తుంది. ఫార్ములా టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఇప్పుడు ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు? 120 కిలోమీటర్స్ బై ట్రైన్ ఆఫ్. తను 600 కిలోమీటర్స్ కదా వెళ్ళాలి, ఫస్ట్ 600 కిలోమీటర్స్ వెళ్ళాలి. 120 కిలోమీటర్స్ నేను ట్రైన్లో వెళ్ళాను అంటే ఏంటి అర్థం? మిగిలిన కిలోమీటర్స్ అన్ని నేను కార్లో వెళ్ళాను. రైట్, అర్థమవుతుందా? నేను టోటల్ జర్నీ 600 కిలోమీటర్స్ చేశాను, అందులో 120 కిలోమీటర్స్ ట్రైన్లో వెళ్ళానంటే మిగిలిన కిలోమీటర్స్ అన్ని నేను ట్రైన్ కాకుండా అనదర్ వేలో వెళ్ళాను, అంతే కదా? సో ఇక్కడ ఏమవుతుంది? 120 కిలోమీటర్స్ బై ట్రైన్ ఆఫ్ అంటే మొత్తం ఎన్ని కిలోమీటర్స్? 600 కదా, మైనస్ 120 ఈక్వల్ 480 కిలోమీటర్స్ బై కార్ ఇన్ 8 hours. 8 hours-లో 120 కిలోమీటర్స్ ఏమో ట్రైన్లో వెళ్ళాను, 480 కిలోమీటర్స్ ఏమో కార్లో వెళ్ళాను నేను. అయితే ఇప్పుడు ఇదేంటి? టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ కదా. డిస్టెన్స్ ఎంత? 120 కిలోమీటర్స్. స్పీడ్ ఎంత? ఎక్స్. ఇది ట్రైన్ది. ప్లస్ కార్ది డిస్టెన్స్ ఎంత? 480 కిలోమీటర్స్. స్పీడ్ ఎంత? వై. ఈక్వల్ టు టైం ఎంత? 8. దీన్ని ఒకసారి ఈక్వేషన్ చూడండి. ఇందులోంచి నేను 8ని కామన్ తీసాను, నాకు ఇక్కడ ఏమొచ్చింది? 15/x ప్లస్ 60/y ఈక్వల్ టు 1. చూడండి ఒకసారి, 8 15s ఆర్ 8 60s ఆర్ 8 1s ఆర్. సరిపోయింది కదా? చూడండి. అలానే నెక్స్ట్ ఈక్వేషన్ కూడా చూద్దాం. సేమ్ ఇక్కడ కూడా చూడండి పిల్లలు, 200 కిలోమీటర్స్ బై ట్రైన్. నేను వెళ్ళాల్సిన డిస్టెన్స్ 600 కిలోమీటర్స్, బట్ నేను వెళ్ళింది 200 కిలోమీటర్స్ మాత్రమే నేను ట్రైన్లో వెళ్ళాను అంటే మిగిలిన డిస్టెన్స్ అనదర్ వే. అది ఇక్కడ ఏముంది? కార్ ఉంది, కార్లో వెళ్ళినట్టే కదా. 600 - 200 ఈక్వల్ టు 400 కిలోమీటర్స్ బై కార్ ఇన్ 8 hours 20 minutes. ఓన్లీ అవర్స్ ఇచ్చాడు ముందు ఈక్వేషన్లో, ఇప్పుడు ఇక్కడ మినిట్స్ ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మినిట్స్ని కూడా అవర్స్లో కన్వర్ట్ చేయాలి. 20 minutes అంటే ఏంటి? 20/60. 1 hourకి 60 minutes కదా. 0 0 క్యాన్సిల్. అప్పుడు ఇది 2/6 అంటే 1/3. దీన్ని 3 8s are 24 ప్లస్ 1/3 అంటే 25/3 hours. ఎన్ని అవర్స్? 25/3 hours. ఈక్వేషన్ ఏంటి? 200 డిస్టెన్స్ బై స్పీడ్ కదా. డిస్టెన్స్ ఎంత? 200 కిలోమీటర్స్ బై స్పీడ్ ఎక్స్ ప్లస్ డిస్టెన్స్ 480 కిలోమీటర్స్ బై స్పీడ్ వై ఈక్వల్ టు టైం ఎంత? 25/3. దీనిలోంచి 25ని కామన్ తీస్తున్నాను. చూడండి పిల్లలు, 8/x ప్లస్ 16/y ఈక్వల్ టు 1/3. ఈ 3 ఇటు ఉంటే దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాను. చూడండి, 3 × 8/x ప్లస్ 16/y ఈక్వల్ టు 1. 3 8s are 24/x ప్లస్ 3 16s are 48/y ఈక్వల్ టు 1. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇలాగ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? ఈక్వేషన్ 1 and 2 రాసుకున్నాం కదా. ఇప్పుడు టేక్ 1/x ఈక్వల్ టు a అండ్ 1/y ఈక్వల్ టు b. ఇప్పుడు ఏ బిల్ని ఈ ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 15a ప్లస్ 60b ఈక్వల్ టు 1, 24a ప్లస్ 48b ఈక్వల్ టు 1. ఈక్వేషన్ 1 and 2. ఇప్పుడు దేనికి కోఎఫిషియంట్స్ దగ్గరగా ఉన్నాయో చూడండి. ఇక్కడ 60, ఇక్కడ 48, ఇక్కడ 24 15. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? ఈక్వేషన్ 1ని 4తో మల్టిప్లై చేస్తున్నాను, ఈక్వేషన్ 2ని 5తో మల్టిప్లై చేస్తున్నాను. చూడండి, 4 15s are 60a ప్లస్ 4 60s are 240b ఈక్వల్ టు 4. అండ్ అలానే 5 24s are 120a, 5 48s are 240b, 5 1s are 5. ఈక్వేషన్ 3 4 వచ్చాయి. ఈక్వేషన్ 3 - 4 చేస్తున్నాను. చూడండి, 60a ప్లస్ 240b ఈక్వల్ టు 4, 120a ప్లస్ 240b ఈక్వల్ టు 5. నేను చేసేది సబ్ట్రాక్షన్ కదా, సైన్స్ అనేవి చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఏమవుతుంది? మైనస్ 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 240b మైనస్ 240b క్యాన్సిల్. 60 ప్లస్ a మైనస్ 120a, ఇదేమవుతుంది? మైనస్ 60a ఈక్వల్ టు 1.
మైనస్ మైనస్ క్యాన్సిల్ 60a ఈక్వల్ టు 1 ఏ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి పిల్లలు 1/60 గుడ్ చూడండి సబ్స్టిట్యూట్ ఏ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1 15a ప్లస్ 60b ఈక్వల్ టు 1 15 ఇంటూ 1/60 ప్లస్ 60b ఈక్వల్ టు 1 ఇది ఏమవుతుంది 1/4 15 4 సార్ 60 కదా ఈ 15 దీన్ని 4 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది 1/4 ప్లస్ 60b ఈక్వల్ టు 1 ఈ 1/4 ఇటు ప్లస్ ఇటు వెళ్తే నెగిటివ్ 60b ఈక్వల్ టు 1 మైనస్ 1/4 4 మైనస్ 1/4 3/4 60b ఈక్వల్ టు 3/4 b ఈక్వల్ టు ఇటు 60 మల్టిప్లై అవుతుంది ఇక్కడ చాలా మంది మిస్టేక్ చేస్తారు చూడండి ఇక్కడ 60 మల్టిప్లై అవుతుంది ఇటు వస్తే డివైడ్ అవుతుంది ఇక్కడ ఆల్రెడీ 4 ఉంది కదా అని 60ని న్యూమరేటర్లో రాయకూడదు అది డినామినేటర్లోనే ఉంటుంది b ఈక్వల్ టు 3/4 ఇంటూ 60 ఈ 360ని 20 టైమ్స్ 4 20s are 80 b ఈక్వల్ టు 1/80 1/x ఈక్వల్ టు a 1/y ఈక్వల్ టు b x వాల్యూ ఎంత 1/x ఈక్వల్ టు 1/60 x ఈక్వల్ టు 60 1/y ఈక్వల్ టు 1/80 y ఈక్వల్ టు 80 దేర్ఫోర్ కన్క్లూజన్ చాలా ఇంపార్టెంట్ పిల్లలు ద స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ 60 km/h ద స్పీడ్ ఆఫ్ ది కార్ 80 km/h రైట్ అర్థమైంది కదా ఒకవేళ అర్థం కాకపోతే కనుక స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుంది నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను మీకు అర్థమయ్యేలాగా అంటే అందరికీ ఒకేలా అర్థం కాదు ఒక్కొక్కరికి ఒక్కోలా అర్థమవుతుంది మీరు ఏమైనా ఒకవేళ స్పెషల్ స్టూడెంట్ కాబట్టి అంటే అందరూ ఒకేలా అర్థం చేసుకోరు మీకు అర్థమయ్యే రీతిలో నేను ఒక 2-3 మినిట్స్ మీతో మాట్లాడానంటే మీకు ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు తెలుస్తుంది కదా నేను ఆ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను మెసేజ్ చేయడానికి అయితే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు మీకు కనుక ఈ వీడియో ఎంతో కొంత అర్థమైంది మీకు హెల్ప్ అయింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో